అసలు ఈ సినిమాకి అవార్డు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంకా ఈ సినిమా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఈసారి అయితే అవార్డు గెలిచింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా మంది ఈ అవార్డు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి వస్తుంది అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఇంకొకరికి వచ్చింది. మరి ఆ సినిమా ఏంటి, ఎవరికి అవార్డ్స్ వచ్చినాయి, అన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా మ్యాటర్స్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి నా లేటెస్ట్ వీడియోస్ కోసం. సో 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. మన ఇండియన్ సినిమా, ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా కొన్ని అవార్డ్స్ అయితే గెలిచినాయి. సో అవేంటో ఈ వీడియోలో చూద్దాం అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ ఇయర్ అవార్డు గెలిచిన టాప్ 5 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 370. ఈ మూవీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలిచింది. గవర్నమెంట్ పాలసీని సింపుల్ గా ఎమోషనల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. సో ఈ అవార్డు ఎందుకు గెలిచిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేట్స్ ని రిమూవ్ చేయడం అనే ఒక ఇంటెన్స్ పొలిటికల్ రియల్ లైఫ్ ఈవెంట్ ని సినిమాగా మార్చడంలో చేసిన పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ కి అవార్డు వచ్చింది. సో బేసిక్ గా ఇది ఒక గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ అన్నమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తే ఈ మూవీకి ఈ అవార్డు వర్తిట కాదా అని కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టాప్ 2 లో మన తెలుగు సినిమా ఉంది, కలికి 2898 AD. ఈ మూవీ బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అనే అవార్డు గెలిచింది. వరల్డ్ క్లాస్ విజువల్స్, గ్రాండ్ విజన్ అండ్ మైథాలజీని సైన్స్ ఫిక్షన్ కి మిక్స్ చేసి ప్రతి సెక్షన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు ఈ హానర్. నాగశ్విన్ విజన్ చాలా యూనిక్. ఇండియన్ మైథాలజీని ఫ్యూచరిస్టిక్ లో రిప్రజెంట్ చేయడం ఒక రేర్ అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ టాప్ 3 లో ఉంది అమరన్. బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బెస్ట్ ఎడిటింగ్. సినిమాలో ప్రతి సీన్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఈ అవార్డు ఎందుకు గెలిచిందంటే మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి ట్రూ స్టోరీని చాలా ఇంటెన్స్, ఎమోషనల్ అండ్ రాగా హ్యాండిల్ చేసినందుకు ఈ అవార్డు అయితే వచ్చింది. టాప్ 4 లో మళ్ళీ మన తెలుగు సినిమా ఉంది, కమిటీ కుర్రోళ్ళు. సో ఇది కూడా బెస్ట్ తెలుగు ఫిల్మ్ కిందకి రికగ్నైజ్ చేసారు. సింపుల్ రూరల్ లైఫ్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అండ్ నాస్టాలజిక్ మూమెంట్స్ చాలా రియలిస్టిక్ గా చూపించినందుకు బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా గెలిచింది. ఒక విలేజ్ బ్యాక్ స్టోరీని యూత్ ఎమోషన్స్ ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా తీయడం వల్లనే ఈ మూవీకి మంచి రికగ్నిషన్ వచ్చింది. టాప్ 5 లో కెప్టెన్ మిల్లర్ ఉంది. బెస్ట్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్. పవర్ఫుల్ నరేటివ్, స్ట్రాంగ్ సోషల్ థీమ్స్ అండ్ మీనింగ్ఫుల్ మెసేజెస్ ని హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చూపించినందుకు ఈ అవార్డు వచ్చింది. బ్రిటిష్ రూల్ టైంలో జరిగే ఈ స్టోరీ ఏంటి, ఆపరేషన్ అండ్ ఫ్రీడమ్ వాల్యూస్ ని చాలా డెప్త్ తో రిప్రజెంట్ చేస్తుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి ఒక మేజర్ హైలైట్. అండ్ ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, అవార్డు వర్తిట కాదా అని. నెక్స్ట్ మనం టాప్ డైరెక్టర్స్, స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ డైలాగ్ రైటర్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రాజ్ కుమార్ పెరియసామి బెస్ట్ డైరెక్టర్ గా గెలిచిండు అమరన్ మూవీకి. సో రాజ్ కుమార్ పెరియసామికి డైరెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన మూవీస్ లో ఎమోషన్స్ ని చాలా నేచురల్ గా చూపిస్తాడు. అండ్ అమరన్ లాంటి రియల్ లైఫ్ స్టోరీని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. సో అమరన్ మూవీ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుకుమార్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే. సుకుమార్ డైరెక్షన్ స్టైల్ కంప్లీట్ డిఫరెంట్. ఆయన మూవీస్ లో క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆర్య, రంగస్థలం, పుష్ప, ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఒక యూనిక్ యాటిట్యూడ్ ఉంటుంది. సుకుమార్ స్క్రీన్ ప్లే లో చిన్న డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్. ఆడియన్స్ ఫస్ట్ టైం మిస్ అయినా సెకండ్ టైం చూసినప్పుడు కొత్త డీటెయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వెంకీ అట్లూరి బెస్ట్ డైలాగ్ రైటర్. వెంకీ అట్లూరి మూవీస్ లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, మెసేజ్ అనే 3 ఉంటాయి. సార్ సినిమాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడిన విధానం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అండ్ లక్కీ భాస్కర్ సినిమా కూడా ఒక ఎగ్జాంపుల్. ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ లైఫ్, తన స్ట్రగల్స్, ఫైనాన్షియల్ స్కామ్స్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ ని కూడా ఆడియన్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా చూపించిండు. ఆయన సింపుల్ స్టోరీస్ ని ఎమోషనల్ గా చూపించడంలో ఎక్స్పర్ట్. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలు బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ వచ్చేసి రందీప్ హుడా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. ఒక కాంట్రవర్షియల్ అండ్ హిస్టారిక్ లెజెండ్ స్టోరీని తీసిన ఆయన ఎఫర్ట్, యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కి ఇది రికగ్నిషన్. ఒక ఫ్రీడమ్ ఫైటర్ లైఫ్ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రందీప్ హుడా డెబ్యూ డైరెక్టర్ గా చాలా కరేజ్ తో ఈ ఛాలెంజ్ ని తీసుకొని ఒక పవర్ఫుల్ స్టోరీని డెలివర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ కేటగిరీలో ఆర్టికల్ 370 సినిమాకి శాశ్వత్ సచ్దేవ్ అవార్డు గెలిచిండు. చాలా మందికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు. యూరి ద సర్జికల్ స్ట్రైక్ లాంటి సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చిండు. ఆర్టికల్ 370 లాంటి సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ కి తగ్గట్టు పవర్ఫుల్ మ్యూజిక్ ఇవ్వడం వల్లనే ఈ నేషనల్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎట్లుంటది అంటే ఎమోషనల్ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. మెలోడీస్ చాలా సూదింగ్ ఉంటాయి. జీవి ప్రకాష్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే సీన్ లో ఉన్న ఎమోషన్ ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మరింత ఎలివేట్ చేస్తాడు. అమరన్ లో వార్ సీక్వెన్సెస్, ఫ్యామిలీ ఎమోషన్స్, పాట్రోయిజం అన్ని ఆడియన్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేలా బీజం కంపోజ్ చేసిండు. సో ఈ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ విజన్ తో, హార్డ్ వర్క్ తో మన సినిమా రేంజ్ ని ఇంకా పెంచుతున్నారు. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అండ్ ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో మీరు చూసిన బెస్ట్ మూవీ ఏది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇట్లాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.